ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ భారత్పై పడనుంది. మరో 4-5 వారాలు యుద్ధం జరిగే అవకాశం ఉందంటూ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బగ్గుమంటున్నాయి. త్వరలోనే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక కూరగాయల నుంచి వివిధ ముడి సరుకుల ధరలు కూడా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. యుద్ధంతో వివిధ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో ఆర్థిక వ్యవస్థపైన ఎఫెక్ట్ పడుతోంది. ఇజ్రాయెల్ అమెరికా దాడులు, ఇరాన్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇరాన్ అమెరికా స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. దీని ధరలు భారీగా పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర $70 పైగా పలుకుతోంది. యుద్ధం కొనసాగుతుండటంతో బ్రెంట్ క్రూడ్ ధర $100 తాకుతుందని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరో $10 వరకు పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. భారతదేశం ముడి చమురు అవసరాల్లో 88% దిగుమతులే తీరుస్తున్నాయి. మన దేశం రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురును వాడుతోంది. ఇందులో 2 మిలియన్ బ్యారెళ్లు హర్ముజ్ జలసంధి మీదుగానే వస్తోంది. గతేడాది మన దేశం $160 బిలియన్ విలువైన క్రూడ్ ను కొనుగోలు చేసింది. క్రూడ్ ధర $1 పెరిగినా ఏటా ప్రభుత్వంపై 13,000 కోట్ల భారం పడుతుంది. ప్రస్తుతం మన దగ్గర 60 నుంచి 70 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం సరుకు రవాణా ఛార్జీలపై పడుతుంది. ఇవి పెరిగితే నిత్యావసరాల రేట్లు కూడా పెరుగుతాయి. చివరకు ఈ ధర భారాన్ని సామాన్య ప్రజలే భరించాల్సి వస్తుంది. దీంతో దేశంలో మళ్లీ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. పెట్రోల్, డీజిల్ తో పాటు వంట నూనెలపైన కూడా యుద్ధం ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. చమురుతో పాటు వంట నూనెలను మనం దిగుమతి చేసుకుంటున్నాం. హర్ముజ్ జలసంధి మూసివేయడంతో రష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా నుంచి వంట నూనెలు దిగుమతి చేసుకోవడం చాలా కష్టం. ఎర్ర సముద్రం బయట నుంచి తీసుకురావాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. యుద్ధం మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ఎరువుల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. జూన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడానికి ముందు DAP, NSP ఎరువుల తయారీలో కీలకమైన సల్ఫర్, సల్ఫ్యూరిక్ యాసిడ్ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్ సల్ఫర్ను ఖతార్, UAE, ఓమన్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు భారత్ నుంచి ఇరాన్కు వెళ్లే బాస్మతి బియ్యం, టీ పొడి, మందుల ఎగుమతులు నిలిచిపోయాయి. పెట్రోల్ చెల్లింపులన్నీ డాలర్లలో జరుగుతాయి. పెట్రోలు ధరలు పెరిగినప్పుడు డాలర్లకు డిమాండ్ ఏర్పడుతుంది. దీంతో రూపాయి మరింతగా పతనమయ్యే అవకాశం ఉంది. ఇలా అన్ని రంగాల్లో యుద్ధం ప్రభావం పడుతోంది.